నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటు సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన, విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనహిత యాత్ర ఈ సాయంత్రం పరిగి నుంచి ప్రారంభం. పాల్గొననున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా 4 ప్రమాణం. జడ్జిల చేత ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై ప్రభుత్వానికి నివేదిక. 15 నెలల పాటు విచారించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. మాలేగావ్ పేలుడు కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో లోటుపాట్లు ఉన్నాయని తీర్పు. కాసేపట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమిండియా. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష ఎంపీలు బీహార్లో సర్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్ఐఆర్ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్య లోక్సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలో వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీకి ఎన్నికల కోసం తీర్మానం ఆమోదం పొందింది. మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను ఈ కమిటీకి ఎన్నుకోనున్నారు. ఈ కమిటీ 1 సంవత్సరం పాటు ఓబీసీ సంక్షేమం కోసం పనిచేస్తుంది. అనంతరం విపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. గత బీఆర్ఎస్ గురుకుల పాఠశాలల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో గురుకుల పాఠశాలలను మొక్కుబడిగా నిర్వహించారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే సిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో అన్ని కులాలు, అన్ని మతాల పిల్లలు చిన్నతనం నుంచే కులాలకు, మతాలకు అట్రాక్ట్ కాకుండా ఐకమత్యంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో సుమారు 3600 నుంచి 4000 మంది విద్యార్థులు చదువుకునే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు హాస్టల్లో వసతులు సరిగ్గా లేవు, సరే బాగానే ఉంది, సరిగ్గా బోర్ కూడా పెట్టలేని పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు 40% పెంచాం. ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. ఇలా నైపుణ్యం అన్న పిల్లలని వారికి ఉన్న స్కిల్ని బట్టి వారిని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకుంటుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాయంత్రం నుంచి జనహితం పాదయాత్ర ప్రారంభం కానుంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ పాదయాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొనున్నారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సాయంత్రం మొదలవనున్న పాదయాత్ర ఆందోల్, ఆర్మూర్, చొప్పదండిల మీదుగా ఆగస్టు 4వ తేదీన ఖానాపూర్ వరకు సాగనుంది. రాష్ట్రంలోని 6 ఉమ్మడి జిల్లాల్లో రోజుకు అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున 6 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలను కవర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రతిరోజు శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
ఇక యాత్రను సమన్వయం చేసేందుకు మీనాక్షి నటరాజన్ 5 కోఆర్డినేటర్లను సైతం నియమించారు. పాదయాత్ర సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమై 10 కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. రాత్రికి అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలతో పల్లెల్లో నిద్ర చేసి ఆ మరుసటి రోజు గ్రామాల్లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం చేసే పనిలో భాగంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ పాదయాత్రలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. 3 నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్న సూత్రం వర్తించకూడదని పేర్కొంది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది. పార్టీ నేతలతో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశంపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషనర్ వివేకానంద స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. కోర్టు చెప్పిన విధంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి గౌరవించాలని వివేకానంద అన్నారు. ఎవరైతే 10 మంది ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు మీరు 3 నెలల్లో తక్షణం నిర్ణయం తీసుకోవాలి, తీసుకోకపోతే అంటే ఏం జరుగుతుందని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు. దీని స్పీకర్ అనేవాళ్ళు మనకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే సభ నడిచేటప్పుడు సభ లోపల బాస్ ఖచ్చితంగా సభ లోపల ఏ జరిగినా వారి ఆధీనంలోనే వారి కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే కోర్టు బయట ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, కేసెస్ వచ్చినప్పుడు వారు ట్రిబ్యునల్ హెడ్గా వ్యవహరిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఇట్ కెన్ బి రివ్యూడ్ బై ది కోర్ట్స్. లాస్ట్ పారాగ్రాఫ్లో మీ చదివి వినిపిస్తాను. వి ఫర్దర్ డైరెక్ట్ that the speaker would not permit any of the MLAs who are sought to be disqualified. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా 4 ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వారితో హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, జస్టిస్ చలపతిరావు, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్లు బాధ్యతలు స్వీకరించారు. అయితే దేశంలోని పలు హైకోర్టులకు ఇటీవల 19 మంది జడ్జీలు, అడిషనల్ జడ్జీలు నియమితులయ్యారు. ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వారిలో గౌస్ మీరా మొహియుద్దీన్, ఎస్ చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్ ఉన్నారు. I, Gauss Mira Mohyuddin, having been appointed an additional judge of the High Court for the state of Telangana, having been appointed an additional judge of the High Court for the state of Telangana, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the Constitution and the laws.
having been appointed and Abhishek Judge of High Court of State of Telangana, do swear in the name of God, will bear true faith and allegiance to the Constitution of India as by law established. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని కోర్టు తెలిపింది. ఈ పేలుడుకు వినియోగించిన మోటార్ బైకు మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయ్యిందని, ప్రాసిక్యూషన్ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. బైక్కు అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవని వెల్లడించింది. ఉగ్రవాదానికి మతం లేదన్న కోర్టు కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరిని కోర్టులు శిక్షించవని తెలిపింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలు లేవని తీర్పులో కోర్టు వెల్లడించింది. మహారాష్ట్రలోని మాలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న చోటు చేసుకున్న పేలుడు తీవ్రతకు 6 మృత్యువాత పడ్డారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో తొలుత దర్యాప్తు ప్రారంభించిన ఏటీఎస్ ప్రస్తుత సాక్షి సహా పలువురు వాంగ్మూలాలను అప్పట్లో నమోదు చేసింది. ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ స్వీకరించింది. ఈ కేసులో ఇప్పటివరకు 220 మంది సాక్షులను విచారించగా వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడారు. దీంతో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులందరినీ ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు గాను ఆకాంక్ష హాట్ పేరిట 3 రోజుల ప్రదర్శన, అమ్మకపు మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఆదిలాబాద్ టీటీడీ కళ్యాణ మండపంలో ఆకాంక్ష హాట్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ స్టాల్స్ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులు, తయారీ విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శనలో జిల్లా మహిళా స్వయం సహాయక బృందాలు, ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన సాంప్రదాయ తినుబండారాలు, ఔషధ గుణాలు ఉత్పత్తులు, చేతితో తయారు చేసిన వస్త్రాలు, సాంస్కృతిక అలంకరణ వస్తువులు, జూట్ బ్యాగులను ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్ష హాట్ను సందర్శించి స్థానిక కళాకారులు, ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ పారిశ్రామికులను ప్రోత్సహించడంతో పాటు వారు తయారు చేసిన స్థానిక ఉత్పత్తులను చూసి కొనుగోలు చేసి వారికి మద్దతు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ కళాకారుడు మెస్రం రాము మాట్లాడుతూ ఆకాంక్ష హాట్ ద్వారా మారుమూల ప్రాంతాల కళాకారులకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. తమ ఉత్పత్తులకు దేశవ్యాప్త గుర్తింపుతో పాటు అమ్మకాలకు ప్లాట్ఫామ్ లభించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ అధికారి రాహుల్, జిల్లా పరిషత్ సీఈఓ జితేందర్ రెడ్డి, డిఆర్డీఓ రవీందర్, జిల్లా సంక్షేమ అధికారిని మిల్కా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ కళ్యాణ్ మండపంలో ఆకాంక్ష హాట్ వోకల్ ఫర్ లోకల్ ఈ యొక్క హాట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన జిల్లాలోనే మెప్మా ద్వారా కానీ, సర్ప్ ద్వారా కానీ, ఆదివాసీ కల్చర్ సంబంధించిన కానీ, గిరిజన్ కల్చర్ సంబంధించిన కానీ, ఇతర అన్ని ప్రొడక్ట్స్ కూడా మన జిల్లాలో ఏవైతే తయారవుతుంది వాటి సంబంధించిన వోకల్ ఫర్ లోకల్ కింద ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మాకు నీతి ఆయోగ్ నుంచి కూడా ఇది సపోర్ట్ కూడా రావడం జరిగింది. నా పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, గోండ్ పెయింటింగ్, మా కల్చర్ గురించి, మా ట్రెడిషనల్ ఏమో మా సంప్రదాయాలు, సంస్కృతి సంప్రదాయాలు, దాన్ని బట్టి పెయింటింగ్ వివరిస్తున్నాను, వేస్తాను పెయింటింగ్. కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తన తుది నివేదికను సమర్పించింది. గురువారం బీఆర్కే భవన్కు వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ షీల్డ్ కవర్లో 2 డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందజేశారు. 500 పేజీల చొప్పున మొత్తం 1000 పేజీలతో కమిషన్ తుది నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. సుమారు 15 నెలల పాటు విచారణ జరిపి తుది నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా సిఎస్కు అందజేయనున్నారు.
హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం ఎస్టీ పోరాట సమితి నేతలు పెద్ద ఎత్తున నగరానికి చేరుకుని మంత్రివర్గంలో ఎస్టీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతూ గాంధీ భవన్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పెద్ద ఎత్తున గాంధీ భవన్కు చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్టీ పోరాట సమితి నేతలు తమ డిమాండ్ను నొక్కి చెప్పడంతో పాటు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ గాంధీ భవన్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్ తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు 2వ తేదీన అన్నదాతల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి నిధులను జమ చేయనుంది. వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులను విడుదల చేయనున్నారు. 20వ విడత కిసాన్ సమ్మాన్ నిధిపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 20వ విడతలో కేంద్రం 9.70 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. మొత్తం 20,500 కోట్ల రూపాయలను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా అన్నదాతలకు అందివ్వనుంది. ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ కానున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. దీని కింద చిన్న మధ్య తరహా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తోంది. ఈ పథకం కింద నగదు పొందిన రైతులు వ్యవసాయంతో పాటు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు వాటిని వినియోగించుకుంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మంచిర్యాల జిల్లా జన్నారంలో భారీ సైబర్ క్రైమ్కు పాల్పడుతున్న ముఠాలోని నిందితులను మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల రామగుండం పోలీస్ కమిషనర్, టీజీసీఎస్బీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, రామగుండం పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సెంటర్ను పట్టుకున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఏపీకి చెందిన యాండ్రపు కామేష్, జగిత్యాల జిల్లాకు చెందిన బాపు బాపయ్య, బాపు మధుకర్, జన్నారం మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన బొట్ల రాజేష్, ఆంధ్రప్రదేశ్కు చెందిన వేదాంతపూర్ గ్రామానికి సంబంధించిన సాయికృష్ణ అలియాస్ జాక్ కలిసి ఈ సైబర్ క్రైమ్కు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వీరంతా మంచిర్యాల జిల్లా జన్నారంలో ఒక ప్రత్యేక డివైస్ ద్వారా 250 సిమ్లతో ప్రత్యేక సెటప్ను బోడా ప్రభాకర్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. 45 రోజుల నుంచి రోజుకు 12,000 మందికి చొప్పున కాల్స్ చేస్తూ సైబర్ క్రైమ్కు పాల్పడ్డారని తెలిపారు. ఈ సిమ్లను ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వద్ద 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జాక్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ బాపు బాబాయ్ అనే వ్యక్తి 2024లో ఫారెన్కి వెళ్ళడం కోసము చండీగఢ్లో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి జాక్ అలియాస్ సాయి కృష్ణ అనే వ్యక్తి, అతను కూడా విదేశాలకు వెళ్ళడం కోసము ఆ కన్సల్టెన్సీలో కలిసినారు. ఈ రీసెంట్గా 2025లో ఈ జాక్ అనే వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా బాబాయ్యతో మాట్లాడి ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ సెటప్ చేసి జనాలని బెదిరించడం ద్వారా కానీ, అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ద్వారా కానీ
ఈ సైబర్ ఫ్రాడ్ రాకెట్ ఏర్పాటు చేసి మనీ సంపాయాలని ఇతనికి చెప్పడం. ఈ జాక్ అనే వ్యక్తి ఈ 5 రకాల సిమ్ పోర్టింగ్ టెక్నికల్ డివైసెస్ అండ్ కొన్ని సిమ్స్ ఇచ్చడం జరిగింది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాల్లో 5 నుంచి 18 ఏళ్ల బాలలు సాధించిన అసాధారణ విజయాలకు గుర్తింపుగా వారికి విశిష్ట సత్కారాన్ని అందించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పురస్కారాల నామినేషన్స్ గడువును పెంచినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. నామినేషన్స్ గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు వాటిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. పొడిగించిన గడువు ప్రకారం బాల పురస్కార్ అవార్డుల నామినేషన్స్ ఆగస్టు 15వ తేదీ వరకు స్వీకరించనున్నారు. स्पोर्ट्स, सोशल सर्विस, आर्ट एंड कल्चर, एनवायरमेंट या साइंस एंड टेक्नोलॉजी में किया हो कोई बड़ा काम और जो है 5 से 18 साल के बीच, तो तुरंत awards.gov.in पर जाएं और करें उन्हें नॉमिनेट। लास्ट डेट है 15 अगस्त 2025। प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2025, सपनों को उड़ान, प्रतिभा को सम्मान। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై భారీ సుంకాల భారాన్ని మోపారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటన్నారు. రష్యా భారత్ వాణిజ్య సంబంధాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందన్నారు. మాస్కో నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో చైనా, భారత్ ఉన్నాయని చెప్పారు. రష్యాతో వాణిజ్యం కారణంగా 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. పాక్తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. భారత్కు పాకిస్తాన్ ఏదో ఒకరోజు చమురు విక్రయించవచ్చునని వెల్లడించారు. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. రష్యాతో భారత్ వ్యాపారంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తమకు సంబంధం లేదన్నారు. వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామన్నారు. ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. కాల్పుల విరమణకు ద్విదేశ సిద్ధాంతానికి అంగీకరించకపోతే సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు కీర్ స్టార్మర్ పరోక్షంగా మద్దతునిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా హమాస్ బాధితులను శిక్షిస్తున్నట్లవుతుందని పేర్కొన్నారు. తమ సరిహద్దులోని ఈ ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తే అది భవిష్యత్తులో బ్రిటన్కు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఈ గుర్తింపు విషయంలో బ్రిటన్ ఓ చారిత్రక, నైతిక బాధ్యతను కలిగి ఉందన్నారు. ఉగ్రవాదుల పట్ల బుజ్జగింపు చర్యలేవి పనిచేయవని పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్డమ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూకే వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వందలాది మంది విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. పలు ముఖ్యమైన విమానాశ్రయాల్లో దాదాపు 150కు పైగా విమానాలు కూడా రద్దయ్యాయి. నిన్న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ సమస్య తలెత్తింది. అయితే 20 నిమిషాల్లో సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. NATS శాన్విక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లో ఎదురైన సాంకేతిక లోపం గాట్విక్, మాంచెస్టర్, బర్మింగ్హామ్, కార్డిఫ్, ఎడిన్బర్గ్, లండన్ వంటి ప్రముఖ విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బ్రిటన్లో అతిపెద్ద విమానాశ్రయమైన హీత్రో ఎయిర్పోర్ట్లోనూ ఈ సమస్య ప్రభావం చూపించింది. సమస్యను 20 నిమిషాల్లో పరిష్కరించినప్పటికీ విమాన రాకపోకల్లో ఆలస్యాలు కొనసాగినట్లు యూకే మీడియా నివేదించింది. ఈ సమస్య కారణంగా యూకే వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూకే విమానాశ్రయాల్లో పడుగాపులు కాస్తున్నారు. కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ సమీపంలో F-35 ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. శిక్షణ పొందుతుండగా విమానం కూలిపోయిందని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
రష్యాలో భారీ భూకంపం తర్వాత కమ్చట్కా ద్వీపంలోని క్లూయివచ్కోయ్ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఎగిసిపడుతుంది. పెట్రో పావ్లోవ్స్క్ కమ్చట్కీకి ఉత్తరాన 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి లావా బయటకు ప్రవహిస్తోంది. అగ్నిపర్వతం పైన శక్తివంతమైన పేలుళ్లు సంభవిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్కు 2 రోజులు లాభాలు ఆవిరవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 253 పాయింట్ల నష్టంతో 81,228 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 68 పాయింట్లు క్షీణించి 24,786 వద్ద ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 87.66 వద్ద కదలాడుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్కు ఎగువ నుంచి 2,56,453 క్యూసెక్కుల వరద వస్తుండగా 2,96,522 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే గేట్ల ద్వారా 2,78,520 క్యూసెక్కులు వెళుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగుల వద్ద ఉంది. మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను 298.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో గెలవాలని బరిలోకి దిగుతోంది. కనీసం డ్రా చేసుకున్న సిరీస్లో విజయం సాధించవచ్చని భావిస్తోంది. మరోవైపు ఈ టెస్టులో గెలిపే లక్ష్యంగా గిల్ సేన ఆడనుంది. ఈ టెస్టులో గెలిచి సిరీస్ను 2-2తో డ్రా చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. గాయంతో కీలక బ్యాటర్ పంత్ దూరం కావడం భారత్కు పెద్ద దెబ్బ కానుంది. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఫామ్ భారత్కు గొప్ప సానుకూల అంశం. గత మ్యాచ్లో అద్భుత పోరాటంతో జట్టును గట్టెక్కించిన స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, వాషింగ్టన్ సుందర్ అదే జోరును కొనసాగించాలని జట్టు భావిస్తోంది. సాయి సుదర్శన్కు మరో అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాణించాల్సి ఉంది. పంత్ గాయపడ్డ నేపథ్యంలో ధ్రువ్ జురేల్ తొలిసారి సిరీస్లో ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్లో పేసర్ హర్షదీప్ ఆడే అవకాశం ఉంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో ఆకాష్ దీప్ తుది జట్టులోకి వస్తాడని భావిస్తున్నారు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పార్లమెంటు సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన, విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనహిత యాత్ర ఈ సాయంత్రం పరిగి నుంచి ప్రారంభం. పాల్గొననున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా 4 ప్రమాణం. జడ్జిల చేత ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై ప్రభుత్వానికి నివేదిక. 15 నెలల పాటు విచారించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. మాలేగావ్ పేలుడు కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో లోటుపాట్లు ఉన్నాయని తీర్పు. కాసేపట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.